నమస్తే. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధమేమో కానీ అది భారత్పై మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు వంట గ్యాసు అలాగే ఈ కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఇదే సందర్భంలో పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఇటు వినియోగదారుల్ని సామాన్యులను కూడా చాలా కలవరపెడుతుంది. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా జనాలంతా కూడా ఈ పెట్రోల్ డీజిల్ కోసము అలాగే సిలిండర్ల కోసం కూడా రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత నిజాముద్దీన్ గారు ఉన్నారు. ఏం చెప్తారు? ఒకవైపు ఒకే సందర్భంలో ఇటు సిలిండర్ కొరత, మరోవైపు ఒక్కసారిగా పెట్రోల్ బంకులు అన్నీ కూడా నో స్టాక్ అంటూ కూడా బోర్డులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న కాక మొన్న ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో గతంలో మీరు లాక్డౌన్ ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఉంది అదే టైప్ ఆఫ్ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ప్రధానమంత్రిగా స్వయంగా చెప్పడం జరిగింది పార్లమెంట్లో. దానివలన దేశ ప్రజలు ప్యానిక్ అయినారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏముందంటే అఫీషియల్స్ ఏం చెప్తున్నారు, మాకు సరి అయిన స్టాక్ ఉంది, మేము మీకు స్టాక్ సప్లై చేసేది దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. కానీ ప్రజలు టెన్షన్లు వచ్చేసినారు ఒకటేసారికి. పార్లమెంట్లో చెప్పిన తర్వాత ప్రధానమంత్రి గారే చెప్పినారు కదా, చెప్పిన వెంటనే ఆయన టెన్షన్కి వచ్చేసి వాళ్ళు 2 లీటర్స్ డీజిల్ పంపోలు ఇస్తున్నారు, పెట్రోల్ కార్కి, మన బైక్కి, కార్కి వచ్చేసి ఒక 10 లీటర్స్ పెట్రోల్ ఇస్తున్నారు, డీజిల్ ఇస్తున్నారు. ఇదే సిచ్యువేషను వార్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో స్టాక్ ప్రాబ్లం ఉంటే మనకు కూడా ప్రాబ్లం అంటే ఓకే. అప్పటి నుంచి మనం 2 లీటర్స్ మనం పెట్రోల్ బైక్కి ఇస్తాము, కార్కి ఇస్తామంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకపోతుండే. ఆల్ ఆఫ్ ఎ సడన్గా పార్లమెంట్లో చెప్పడము, మళ్ళా లాక్డౌను సమస్యలని యాద్ చేపియడము, వీళ్ళందరూ ప్యానిక్ అయ్యి వాళ్ళు డైరెక్ట్ పెట్రోల్ బంకు వెళ్ళడం జరిగింది. అందరు వెళ్ళి మాకు ట్యాంక్ ఫుల్ చేయండి, బైక్ కూడా ట్యాంక్ ఫుల్ చేయించాలనుకుంటున్నారు, కార్ వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఈ టెన్షన్లో ఏమైందంటే ఒక 500 బండ్లకి ఆయన వేసే టైంలో ఒక 100 బండ్లలో డీజిల్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ పక్కకు బాయి లేదు కదా ఇమీడియట్ తీయనికి, వాళ్ళు మళ్ళీ వీళ్ళ బండ్లు పోవాలి, అక్కడ నుంచి స్టాక్ ఉన్న ప్లేస్లో నుంచి తీసుకురావాలి. సో అక్కడ తీసుకోవడానికి సరైన టైం ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ అఫీషియల్స్గా చాలా క్లియర్గా చెప్తున్నారు, మా దగ్గర స్టాక్ ప్రాబ్లం లేదండి, ఈ దేశంలో 45 డేస్ స్టాక్ ఉంది, 20 డేస్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం ముందు జాగ్రత్త పెట్టుకొని కొంచెం చేసుకొని వస్తే ఇలాంటి ప్రాబ్లం రాకపోతుండే. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా ప్రధానమంత్రి గారే ప్రజల్ని ప్యానిక్ చేసిన తర్వాత ప్రజలందరూ ప్యానిక్ అయిపోయి 2 డెత్ కూడా రిపోర్ట్ అయినాయి. అంటే ఈ సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే ప్రజలు ఎక్దం భయంకో టెన్షన్కో వచ్చి కొట్లాడుకోవడము, అఫీషియల్స్ కూడా మీద, ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట మీద భరోసా లేదు. గతంలో ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారు, కోవిడ్ టైంలో 50 రోజులు టైం ఇవ్వమని చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి పార్లమెంట్లో ఇట్లా అయిపోయే అవకాశం ఉందంటే భయం, టెన్షన్, మాటల మీద భరోసా లేదు. ఏముంటే కూడా ఇది పెట్రోలేమే కాదు, అంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాసు, కమర్షియల్ గ్యాసు, ఇది కాకుండా ప్రజలు బియ్యం కూడా తీసుకొచ్చి స్టాక్లో పెట్టుకుంటున్నారు, పప్పులు సరుకులన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, కూరగాయలన్నీ తెచ్చుకుంటారు. భయం లెక్క సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రధానమంత్రి గారు చేసిన తప్పుడు ప్రచారం వల్ల, ఆయన చేసిన సడన్గా స్టేట్మెంట్ వల్ల వీళ్ళందరూ ప్యానిక్ అయ్యి ఈ సిచ్యువేషన్కి వచ్చినారు. నేను ఒకటే అంటానండి, ఇప్పుడు మీ దగ్గర ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ దేశంలో ఇండిపెండెన్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఇంటర్నేషనల్ రిలేషన్ చాలా బాగుండే. ఎందుకంటే మనం నాన్ అలైన్గా ఉండే, ఒకరిని సపోర్టు ఒకరిని ఫేవరు ఏం లేకుండే, అందరితోటి సమానంగా మేము చెప్తుండే. ఇప్పుడు ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్ మీద 60% మనం డిపెండ్ ఉన్నాం, గ్యాస్ మీద ఇరాన్ మీద 90% మేము డిపెండ్ ఉన్నాం. ఇరాన్ తోటి మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో పాకిస్తాను, చైనా మన ఎగెన్స్ట్ కొట్లాడుతుంటే మన గురించి నించినోడు ఇరానోడు. అప్పుడు ఆ టైంలో రూపాయికే మన క్రూడ్ ఆయిల్ ఇచ్చిండు, ప్లస్ ఆ పైసలు కూడా ఉండని మీ యూకో బ్యాంక్లోనే ఉండని, మీ దగ్గర మీ ఎకనామిక్ పరిస్థితి బాగాలేదు, పైసలు మీ దగ్గర ఉండనని పెట్టి ఆ టైంలో సపోర్ట్ చేసిన ఇరాన్ ఇవాళ మనం వాళ్ళ సుప్రీం లీడర్ని అసాసినేషన్ ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తే, అమెరికా వాళ్ళు అసాసినేషన్ చేస్తే మనం ఖండించలేదు. అది ఫస్ట్ తప్పు మనకి. ఆయన ఏం చేసిండు, కరెక్ట్ వార్ టైంకే పోయి ఫాదర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ చెప్పిండు, ఫోటో దిగి వచ్చిండు. మనకు రిలేషన్ అంతా ఈ అరబ్ కంట్రీస్ తోటి, మనం డీజిల్ పెట్రోల్కి మంచి రిలేషన్ ఇందుతోటి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బ్లాక్ లిస్ట్ అయిపోయినాం, ఇరాను మనకు ఎగెన్స్ట్ అయిపోయిండు. ఈ ఉన్న తర్వాత కూడా మేము చాలా రెస్పెక్ట్ఫుల్గా ఇరాన్ ప్రభుత్వంగా మేము చెప్తున్నాము, వాళ్ళకి ఇంత ప్రాబ్లం చేసిన తర్వాత కూడా వాళ్ళు మాకు ఈ
ఇండియాతోటి మంచి రిలేషన్ ఉంది అని స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి మనకు రెగ్యులర్గా ఆయన పెట్రోలియం ప్రోడక్ట్ పంపిస్తూనే ఉన్నాడు. ఆ కొన్ని రోజుల వరకు ఈ సిచ్యువేషన్ లాగింది. దానివల్లనే ఇప్పటివరకు మనం ఇబ్బంది పడుతూ వస్తున్నాం. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ని కంప్లీట్లీ కొలాప్స్ చేసుకున్నాం. చిన్న దేశాలండి, శ్రీలంక మనకు రిలేషన్ లేదు, నేపాల్ తోటి మనకు రిలేషన్ లేదు, పాకిస్తాన్ ఎట్లయినా మన రైవలే, ఎవరు ఎవరు మా దయాదక్షాలను బతికే వాళ్ళు కూడా ఇవాళ మన మీద కన్ను ఓపెన్ చేసి చూస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ మా ప్రధానమంత్రి గారు ఈ దేశ పరిస్థితి చేసినారు. ఆయన ఏం ఆలోచిస్తుందంటే అంబానీ, అదానీ, ట్రంప్ దోస్తీ, ట్రేడ్ డీలు, యాప్స్టీన్ ఫైలు ఇవి తప్పితే ఆయన మైండ్లో ఏం లేదండి. 145 కోట్ల ప్రజలు అంటే 145 crores ఈ మన దేశంలో ప్రజలు ఉన్నారు. వీళ్ళ గురించి ఆలోచించకుండా ముగ్గురు గురించి ఆలోచించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొలాప్స్ చేసుకుంటూ ఈ పరిస్థితి తీసుకొచ్చిన మా ప్రధానమంత్రి గారు. కానీ ఇంత షార్టేజ్ ఉంది ఒకవైపు, మరోవైపు సిలిండర్ సమస్య అయితే మొత్తం ఒకవైపు వంట గ్యాస్ సంబంధించిన చాలామంది కూడా సింగిల్ సిలిండర్ ఉన్నారు, రోడ్డు మీదకి ఎక్కి చాలామంది బాధపడుతున్నారు. మరోవైపు ఇటు హోటళ్ళు కూడా బంద్ అయిపోతున్నాయి, కమర్షియల్ గ్యాసులు కూడా దొరకట్లేవు. వీళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలు తీసుకొస్తే ప్లస్ అయ్యే అవకాశం? ఇప్పుడు సిచ్యువేషన్ ఏముందండి, నా దగ్గర 1+1 సిలిండర్ ఉంది, అంటే బీదోళ్ళ దగ్గర ఒకటే సిలిండర్ ఉంటుంది. ఇప్పుడు సిలిండర్ మీద 65 రూపీస్ పెరిగింది, ప్లస్ ఒక సిలిండర్ బుక్ చేస్తే నెక్స్ట్ సిలిండర్ వరకు 25 days గ్యాప్ ఉంది. దాని తర్వాతనే ఆ సిలిండర్ బుక్ అవుతుంది. నా డ్రైవరే అడిగిండు, నాకు నా దగ్గర సిలిండర్ అయిపోయింది, నాకు ఒక సిలిండర్ కావాలని. నా సిలిండర్ ఇచ్చేసి నా పరిస్థితి ఏంది ఇప్పుడు నాకు ఇంకో సిలిండర్ బుక్ చేయడానికి రాదు. బ్లాక్ మార్కెట్ ఎట్లా పెరుగుతుందంటే 3,000 రూపాయలకు ఒక సిలిండర్ దొరుకుతుంది. ఇప్పుడు వంట గ్యాసు 3,000 రూపాయలు దొరుకుతుంది. 965 రూపాయల గ్యాస్ సిలిండరు 3,000 రూపాయలకు దొరుకుతుంది. ఇది పరిస్థితి మనకు. ఇవి కాకుండా కమర్షియల్ మనం చూసుకుంటే చిన్న హోటల్ వాళ్ళందరూ గ్యాస్ లేని పరిస్థితిలో వాళ్ళందరూ హోటల్ బంద్ చేసే పరిస్థితి, లేకుంటే వాళ్ళు బ్లాక్లో తీసుకుంటున్నారు. బ్లాక్లో తీసుకుంటే ఇప్పుడు నేను పొద్దున ఇడ్లీ తినడానికి పోయిన హోటల్కి 30 రూపాయలు ఇడ్లీ 65 రూపాయలకి ఇస్తున్నారు. అరే 65 రూపాయలు ఎందుకు పెంచుతారంటే గ్యాస్ ధర 1000 రూపాయల సిలిండర్ 3,000 అయిపోయింది, ఏం చేయాలంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఏం చేయలేం. ఈ పరిస్థితిలో ఈ దేశంలో మనము ఒక 20 days ఎవరో వేరే దేశ వాళ్ళు వార్ చేసుకుంటే మన దగ్గర బ్యాకప్ ప్లాన్ లేదు, మన దగ్గర స్ట్రాటజీస్ లేవు, మన దగ్గర ప్రాపర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేవు, ఏ సమస్యలకి మనకు పరిష్కారమే లేదు. సో ఈ 12 సంవత్సరాల కాలంగా నరేంద్ర మోదీ గారు చేస్తున్న మాటలు, చెబుతున్న మాటలు ఎప్పుడు ఏ ప్రజలు కూడా భరోసా చేసే పరిస్థితి లేదు. దానివలన ఇంత దేశమంతా ఇట్లా పానిక్ అయిపోయి ఈ సిచ్యువేషన్గా వచ్చినాం. ఇది మొత్తంగా ప్రధానమంత్రి మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైన ఇంటర్నేషనల్ సంబంధించిన రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోవడం కూడా ఒక సమస్య అయితే, ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలే ఈరోజు దేశవ్యాప్తంగా అందరిలో ఒక ప్యానిక్ క్రియేట్ అయింది. లాక్డౌన్ తరహాలో ఎలాంటి సందర్భాన్నైనా ఎలాంటి సంక్షోభాన్నైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి అన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా జనాలంతా కూడా ప్యానిక్ అయ్యి కూడా నిత్యావసరాలు కొనడం, అలాగే పెట్రోల్ బంకుల దగ్గర కూడా బారులు తీరడం, దాంతోపాటు సిలిండర్ల కోసం కూడా ఎదురు చూడడం, ఇవన్నీ కూడా ఒక భయభ్రాంతలకు గురి చేసేలాగా సమస్య వచ్చింది. ఒకవైపు విదేశాంగ విధానం సరైన కాలేదు, అలాగైపు దేశంలో కూడా ఏమైనా విదేశాల యుద్ధంలో జరిగినప్పుడు బ్యాకప్ ఉండాల్సిన అవసరం ఉంది. సరైన బ్యాకప్ విధానాలు లేకపోవడం వల్ల ఈరోజు దేశ ప్రజలైతే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన విధానాలు అవలంబించకపోతే మాత్రం ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురై చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత నిజాముద్దీన్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.